15 ఏళ్లుగా పోరాడుతున్నారు ఒక వర్గం, దాదాపు ప్రజారాజ్యం నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు ఎవరికి రెస్ట్ దొరకల పాపం. వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, కొంతమందిని ఆర్థికంగా బలపరచాలి, కొంతమందిని రాజకీయంగా స్థిరపరచాలి, వీళ్ళ ద్వారా ఇంకొంతమందిని మళ్ళీ రాజకీయంగా ఆర్థికంగా బలపరుచుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ రాజ్యాధికారం తెచ్చుకోవాలని చెప్పేసి నా నాయకుడు వేసిన దూరదృష్టి నాకు అర్థమవుతుంది. అర్థం అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పవన్ కళ్యాణ్ గారిని అనుసరించడం ఈజీ, అర్థం చేసుకోవడమే కష్టం. అర్థమైన వాళ్ళు ఎవరికి సందేహాలు రావు, సమస్యలు కూడా ఉండవు. హంతకులను నమ్మి నడుస్తున్న క్యాడర్ని ఈ రాష్ట్రంలో ఒక నిస్వార్థపరుని నమ్మి నడవడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం? తప్పు ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉందా, ఆయన దగ్గర ఉందా? సమస్య మన దగ్గర ఉందా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందా? రాష్ట్రంలో ఇవాళ ఒక కులం కోసం పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టలా, ఒక వర్గం కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టలా, ఒక ప్రాంతం కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టలా. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి, అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి, ఉద్యోగాలు లేక ఊళ్ళో పెట్టి వలసలు పోతున్న యువతకి ఉపాధి కల్పించడానికి,